వెల్కమ్ టు ఈహా హెల్త్. ఇప్పటి వరకు మనం పళ్ళ సమస్యల గురించి చాలా క్వశ్చన్స్ అలాగే ఆన్సర్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని కొత్త సమస్యలు వాటి పరిష్కారాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనతో 15 ఇయర్స్గా డెంటల్ సర్జన్గా వర్క్ చేస్తున్న డాక్టర్ ప్రియాంక రెడ్డి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే లక్ష్మి. బాగున్నారా? గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? నేను బాగున్నానండి. ఇప్పటి వరకు మనం సాధారణంగా చిగుళ్ళు అని, పళ్ళు సమస్యలని, పుచ్చు పళ్ళని వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. మీరు ఒకవేళ ఆ ఎపిసోడ్స్ చూడకపోతే వాటిని కూడా చూడండి. ఇప్పుడు మరిన్ని కొత్త క్వశ్చన్స్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసా. మొదటిగా, చిన్న పిల్లలు నోట్లో చేయి పెడతాం అలవాటు. అంటే నోట్లో ఏదో ఒక వేలు పెట్టుకోవడం, లేకపోతే 2-3 వేలు పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా. అలా చేసుకోవడం వల్ల పళ్ళు వరస అనేది మారిపోతూ ఉంటుంది. అలా జరగడం వల్ల వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఏమైనా ప్రమాదాలు అయ్యే అవకాశం ఉందా? ఉంటదండి. అసలు యాక్చువల్లీ ఎనీథింగ్ అంటే ఊరికే నోట్లో ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టుకోవడము లేకపోతే ఫింగర్ పెట్టుకోవడం, యూజువల్లీ వాళ్ళకి వచ్చేసి హ్యాబిట్ థమ్ సక్కింగ్ అంటారు. అంటే బొటన వేలు, ఎనీ హ్యాండ్ అంటే ఎడమ చేతిది కానీ కుడి చేతిది కానీ వాళ్ళు పెట్టుకునే హ్యాబిట్ ఉంటది అనమాట. దాని త్రూ అంటే అది ఒక కారణం ఉంటది ఎత్తుపళ్ళు రావడానికి. దవడల దశ కూడా ఎత్తుగా పెరగడానికి. ఇప్పుడు పెట్టుకొని సక్ చేస్తుంటారు పిల్లలు. అంటే నోట్లో పెట్టుకొని టంగ్ ఏమో కిందకి డిప్రెస్ అవుతుంటది. అంటే టంగ్ టువర్డ్స్ చిన్న వచ్చేసి ముందుకు పెరుగుతుంటది, పైన దవడ వచ్చేసి పైకి పెరుగుతుంటది అనమాట. సో వాళ్ళ ఫేసెస్ చూసినా కూడా కోళ్ళ మొహం లాగా ఉండడము, దవడలు కూడా చిన్నగా ఉంటాయి. దవడలు చిన్న దశలో ఉండి ఎత్తుగా ఉంటాయి అనమాట. సో వాళ్ళకి ఆబ్వియస్లీ పనులు కంపెన్సేట్ అవ్వడానికి స్పేస్ సరిపోక వాళ్ళకి ఎత్తు పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు ఇట్లా అన్ని కారకాలు ఉంటాయి అనమాట. ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడే ఎప్పుడైనా కూడా పేరెంట్స్ కొంచెం అవేర్ అయ్యి వాళ్ళని నియర్ బై డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎట్ ఎనీ స్పాన్ ఆఫ్ ఏజ్ మనం నోటీస్ చేస్తాము అంటే పిల్లలకి ఇట్లా హ్యాబిట్ అవుతుంది అని. చాలా ఉంటాయి థింగ్స్ టు బి డన్ ఎట్ దాట్ స్పాన్ ఆఫ్ ఏజ్. కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం అవుతుంది. అంటే వాళ్ళకు 1.5 year అంటే అర్థం అవ్వదు పిల్లలకి. ఒక 2 or 3 years బేబీ వాళ్ళకైతే కనుక కొంచెం మనం గైడ్ చేయగలుగుతాం. టెండర్ ఏజ్ లోనే రిలాప్స్ అంటే అది రాకుండా చేసుకునే ప్రాసెస్ వచ్చేసి పేరెంట్స్ దగ్గరే ఉంటది అనమాట. కొన్ని దీస్ డేస్ కొన్ని బిటర్ సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి. అంటే మనం నోట్లో తగిలినా కూడా చేదుకి బిటర్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, మెడికల్ షాప్స్ లో దొరుకుతుంటాయి. యూజువల్లీ అవి పెట్టేస్తుంటారు అనమాట. టు సెజేట్ మిల్క్ అంటే పాలు తాగడం ఆపేయడానికి ఎట్లా చేస్తుంటారో దీనికి కూడా అనమాట. పిల్లలు చూడకుండా ఆ తంబుకి అది అప్లై చేయడం ఇట్లాంటివి చేస్తుంటే కనుక వాళ్ళకి తెలిసిపోతుంది చేదుగా ఉంది, దట్ ఈస్ తినడానికి కాదనేది అట్లా ఒమిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత రీసెంట్ అడ్వాన్సెస్మెంట్ డెంటిస్ట్రీలో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆ తంబుకి ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు ఆ వేలు పెట్టుకుంటారు కదా, బొటన వేలు, ఎడమ వేలు కానీ కుడి వేలు కానీ ఏది పెట్టుకుంటున్నారు నోట్లో, దానికి కొన్ని అప్లయన్సెస్ ఉంటాయండి. ఆ అప్లయన్సెస్ ఇప్పుడు డెంటిస్ట్ తీసుకెళ్తే కనుక నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వాళ్ళు తంబు యొక్క సైజ్ తీసుకుంటారు. ఆ సైజ్ తీసుకుని దానికి అనుగుణంగా ఒక గార్డ్ ఉంటది అనమాట. అంటే అది నోట్లో పెట్టుకోకుండా, అంటే వెన్ చైల్డ్ నోట్లో పెట్టుకోడానికి ట్రై చేస్తున్నా కూడా నోట్లోకి పట్టదు అనమాట. దానికి ఒక అప్లయన్స్ లాగా ఉంటది. అట్లా ఒమిట్ చేసే ఛాన్స్ ఉంటది. కాకపోతే ఆ దశలో అంటే పిల్లలకు అది పెట్టినా కూడా సడన్ గా కొంచెం భయపడినట్టుగా ఇదేంటి తీసేద్దాం అన్నట్టుగా వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తుంటారు. ఇది బిహేవియర్ ప్యాటర్న్ లాగా కాకుండా కొంచెం ఏజ్ చూసుకొని మనం కన్సిడరేట్ గా మేనేజ్ చేసుకోవాలి అనమాట. ఓకే. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు ఎక్కువగా పడిపోతూ ఉంటారు. అవునండి. అంటే ఇలా పడిపోవడం వల్ల ఏంటంటే ఆ ముందు పళ్ళు నేలకు తగలడం, లేకపోతే వాళ్ళ బెడ్ ఏది ఉందో దానికి తగిలి అవి విరిగిపోవడం, పూర్తిగా ఊడి వచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇది కొంచెం అంటే పానికింగే పేరెంట్స్ కి. ఇమీడియట్ గా చాలా పిల్లలు ఆడతా కళ్ళ ముందే పడిపోయేవరికి తట్టుకోలేక బ్లీడింగ్ వస్తా ఉంటది. అంటే టెండర్ టిష్యూస్ ఉంటాయి, అంటే చాలా లేతగా మెత్తగా ఉంటాయి టిష్యూస్ కాబట్టి పళ్ళు గట్టి పదార్థం గట్టిది కాబట్టి తగలగానే చాలా బ్లీడ్ అవుతుంటారు. సో అట్లా ఇమీడియట్ గా తీసుకొచ్చేస్తుంటారు. మీరు అన్నట్టు మెయిన్ కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. అంటే కొంతమందికి ఏమో పళ్ళు ఊసి నోట్లో పడిపోయినా కూడా ఉంటాయి అనమాట. అంటే బయట పడిపోవడం అనమాట. పన్నుకు మొత్తం దెబ్బ తగిలి వేరు నుంచి బయట పడిపోతుంటాయి. కొంతమందికి ఏమో పొజిషన్ ఆల్టర్ అవుతుంటది. పొజిషన్ ఆల్టరింగ్ అంటే ఉన్న ప్లేస్ లోంచి జరిగి కొంచెం పైకి జరగడం లేదా కిందికి జరగడం అట్లాంటివి జరుగుతుంటాయి అనమాట. అయితే అప్పుడు తీసుకొస్తే గనక సేమ్ అదే పొజిషన్ లోకి మళ్ళీ ఇమీడియట్ గా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఫోర్స్ ఇచ్చేస్తాము, పాత అలైన్మెంట్ ఎట్లా చెక్ చేసుకొని ఎనీ డెంటిస్ట్ టెన్స్ టు నో దాట్, అది ఎవరికైనా తెలిసిపోతుంది. వాళ్ళు తీసుకొస్తే గనక అది మళ్ళీ సేమ్ పొజిషన్ లో పెట్టేసుకుంటే అది అక్కడ హీల్ అయిపోతుంది, అక్కడికి స్టిక్ అయిపోతుంది. ఇంకా మిగతా ఇష్యూస్ ఉండవు. కానీ ఇది కొంచెం ఫాలో అప్ పెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది.
ఎందుకంటే కొన్నిసార్లు పళ్ళు కలర్ మారడం ఇట్లాంటివి చూస్తుంటాం, నోటీస్ చేస్తుంటాం అనమాట. ఇన్ దాట్ కేస్ మనము ఇదొకటి పళ్ళు ఎట్లుందో చూసుకొని ఆ ఫాలో అప్ పెట్టుకొని ఇంకేమైనా అవసరం ఉంటే తర్వాత ప్రొసీజర్స్, పిల్లలలో పల్పెక్టమీ అంటారు, అట్లాంటి ప్రొసీజర్స్ చేసుకోవడమా, లేకపోతే లోపల నుంచి పర్మనెంట్ బడ్ ఎరప్ట్ అవుతుంటది. అంటే పన్ను పైనుంచి పళ్ళ పన్ను ఉన్న లోపల పర్మనెంట్ బడ్ ఎరప్ట్ అవుతుంటది కదా, ఆ బడ్ ఎరప్టింగ్ స్టేజ్ లో అది ఎట్లుంది, దాని మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా, అంటే ఈ ట్రామా వల్ల దానికి ఏమైనా పాడుతుందో చూసుకొని మనం కొన్ని ఎక్స్రేస్ లో కొరిలేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కానీ కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే ఆ పన్ను పొజిషన్ అనేది మారిపోతుంది. అవునండి. అంటే ఇలా 90 degrees తిరిగిపోవడమో లేకపోతే కొంచెం ఆ పైనున్న చిగుళ్ళలోకి వెళ్ళిపోవడమో లాంటివి జరుగుతుంటాయి కదా. అలాంటప్పుడు పేరెంట్స్ నిజంగానే పానిక్ అవుతారు. అలాంటప్పుడు వెంటనే చేయాల్సిన పనులేంటి? ఇమ్మీడియట్ గా అంతే, మనం ఇంకా డిలే చేయకుండా, అంటే అది లూజ్ ఉందా ఎట్లుంది, అంటే పక్కన వాళ్ళు చెప్తుంటారు ఏం కాదు మా పిల్లాడు పడ్డాడు అప్పుడు ఇట్లాగే వదిలేసినాము, కొంచెం పసుపు పెట్టండి కారం పెట్టండి అని చెప్తా ఉంటారు. అట్లాంటివి ఏం ట్రై చేయకుండా కొంచెం ఎక్కువ బ్లీడింగ్ ఉంటే కనుక నియర్ బై డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కనుక వాళ్ళు ఇమీడియట్ అప్డేట్, అంటే కొంచెం బ్లీడింగ్ కంట్రోల్ చేసేసి పొజిషన్ ఆల్టర్ ఏమైనా ఉంటే కనుక పొజిషన్ ఆల్టర్ చేస్తారు. అంటే ఇమీడియట్లీ మళ్ళీ ఇదివరకు గ్యాప్ లోకి పన్ను వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఆ పొజిషన్ ని సెట్ చేయడం అవుతుందా? అవుతుందండి, సేమ్ అదే పాత పొజిషన్ కి పన్ను వస్తుంది. అవసరం పడితే కనుక లోపల నుంచి ఒక చిన్న స్క్రూ, అంటే ఇన్ ద సెన్స్ ఒక వైర్ లాంటి పోర్షన్, స్ప్లింటింగ్ అంటారు, అట్లాంటిది వేసుకొని, లేకపోతే చిన్న సిమెంట్స్ ఉంటాయి అనమాట, అంటే ట్రాన్స్పరెంట్ సిమెంట్స్, అవి కనిపించవు కూడా వేసినట్టు కూడా, అట్లాంటి వాటితో స్ప్లింట్ చేస్తాం పన్ను. అంటే మళ్ళీ ఇప్పుడైతే కూర్చోబెట్టేసాం కదా పాత పొజిషన్, కానీ కొంచెం లూజే ఉంటది కదా, ఎందుకంటే ట్రామా ఏంటి ఇప్పుడే 1 hour బిఫోర్ అట్లా జరిగిన ట్రామా కూడా మళ్ళీ సేమ్ ప్లేస్ లోకి వెళ్లకుండా దాన్ని అక్కడికే క్లోజ్ చేసేస్తాం, అంటే స్ప్లింట్ చేస్తే అది అక్కడే ఆగిపోయి ఉంటుంది అనమాట. అట్లా కొంతమంది కేసెస్ లో ఏం చూస్తుంటామంటే, ఇది కొంచెం రేరెస్ట్ ఆఫ్ ది రేర్, పళ్ళు ఊడిపోతాయి. అంటే ఎప్పుడైనా బాస్కెట్ బాల్స్ ఏమని క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒకసారి పన్నుకి ప్లేయర్స్ లో అయితే వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళు ఆడుతున్నప్పుడు అది ట్రామా, అంటే అది తగిలిపోయి పన్నే ఊడి పడిపోవడం ఉంటది అనమాట. లేకపోతే కింద పడిపోయినప్పుడు కూడా మొత్తం సాకెట్ లోంచి టూత్ తో పాటు రూట్, అంటే కంప్లీట్ టూత్ పోర్షన్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. బయట పడిపోవడం అంటే ఎక్స్ఫోలియేషన్ ఆఫ్ ద టూత్ అంటాం, అది మొత్తం పడిపోతుంది. అట్లాంటి టైంలో కొంచెం ఎడ్యుకేటెడ్ ఉండి తీసుకొస్తే, అదే టూత్ ని తీసుకొస్తే కనుక డెంటిస్ట్ దగ్గరికి, మళ్ళీ అది సేమ్ నీట్ గా క్లీన్ చేసుకొని, కొన్ని కెమికల్స్ ఉంటే అంతలో వాష్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే పన్నులాగా పెట్టేసుకోవచ్చు నోట్లో కూడా. కాకపోతే తీసుకొచ్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా, అంటే ఎట్లా పడితే అట్లా పేపర్ లో కవర్ లో అట్లా కాకుండా కుదిరితే గనక సెలైన్ లో పెట్టి తీసుకొని రావచ్చు, లేదంటే మిల్క్ లో తీసుకురావచ్చు. ఇంకా అవన్నీ బయట ఆడుతున్న పిల్లల దగ్గర ఉండదు అనిపిస్తే నోట్లోనే పెట్టుకొని రావచ్చు. కాకపోతే యూ షుడ్ బి వెరీ కేర్, లైక్ మళ్ళీ మింగకుండా నోట్లో పెట్టుకోమన్నారు అని చెప్పి మళ్ళీ మింగేసి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే సల్కస్ లో, అంటే ఎక్కడైనా చిగురు ఈ పన్ను ఇది ఈ పెదవి దగ్గర అట్లా ఏమైనా లోపలికి ఉండని ప్రదేశంలో నోట్లో పెట్టుకొని వస్తే, అంటే అదేంటి డిహైడ్రేట్ అవ్వకుండా అనమాట. అంటే మరి ఎయిర్ కి ఎక్స్పోజ్ అయ్యి బ్యాక్టీరియల్ యాక్టివిటీ జరగకుండా, పన్నుకి ఉన్న టిష్యూ పాడవకూడదు చేసుకుంటే కానీ తీసుకొస్తే కనుక మళ్ళీ అది డెంటిస్ట్ మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న ఆర్నమెంటరీ ఉంటుంది అదంతా నీట్ గా క్లీన్ చేసుకొని మళ్ళీ అదే టూత్, అంటే ఆ పేషెంట్ పడిపోయిన టూత్ ఊడిపోయిన టూతే మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టు స్ప్లింటింగ్ చేసేస్తాం అనమాట. ఒక చిన్న వైర్ పోర్షన్ గానీ ఏదైనా పెట్టేసి. అది దానికి ఎంత టైం కావాలి, అంటే జస్ట్ 1 hour లో తేవాలా లేకపోతే? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. 1 to 2 hours బేసికలీ. 1 to 2 hours లోపు తెస్తే మనము ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే దానికి ఏంటి ఇంకా మళ్ళీ రూట్ కెనాల్ అవసరం కూడా పడకుండా కూడా చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అంటే అది టేకప్ అయిపోతుంది, దాంట్లో లైఫ్ ఉంటది కదా, ఇంకా లైఫ్ ఉంటది కాబట్టి అది టేకప్ అయిపోతుంది. ఇన్ కేస్ కొంచెం డిలే అయిన ఒక హాఫ్ డే అవుతుంది, ఇప్పుడు ఎవరైనా ఊర్లో అయింది ఆ విషయం, మనకు ట్రావెలింగ్ ఇదంతా ఉంటది, ఇదంతా అనిపించింది అనుకోండి, హాఫ్ డే లోపల వచ్చినా కూడా మళ్ళీ పెట్టేస్తాము. ఇట్ విల్ టేకప్. ద థింగ్ ఇస్ స్ప్లింటింగ్ కొంచెం ఎక్కువ టైం పెట్టుకోవాల్సి వస్తుంది. లోపల నుంచి వైర్ వేస్తాం అంటున్నాం కదా, ఆ వైర్ పోర్షన్ వచ్చేసి ఇప్పుడు యూజువల్లీ 6 weeks పెడతాము, కొంచెం ఒక 1 month కన్నా ఎక్కువ పెట్టుకుంటాం అనమాట. అట్లాంటిది ఒక 2 months 3 months వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. తర్వాత ఫాలోడ్ బై దాని ఏసిప్సిస్ ప్రొసీజర్స్ ఏముంటాయో, అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్, దాన్ని ఎముక కన్సిడరేషన్ తీసుకోవడం, ఇట్లాంటివి చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటంటే నోటి దుర్వాసన. ఇది చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం. చిన్న పిల్లలు అంటే సరిగ్గా బ్రష్ చేయరు కాబట్టి అది ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎక్కువ మౌత్ స్మెల్ రావడము, బ్యాడ్ బ్రీత్ రావడము. కానీ ఇదే ఇష్యూ మనం టీనేజర్స్ లోని, పెద్దవాళ్ళలోని, ఏ ఏజ్ వాళ్ళలో అయినా ఇది కామన్ గా ఉంటుంది. ఈ నోటి దుర్వాసన అనేది ఎందుకు వస్తుంది అసలు? నోటి దుర్వాసన కారణము ఇంప్రాపర్ బ్రషింగ్ ఒకటి చెప్పుకోవచ్చు. పళ్ళ అమరిక వల్ల కూడా ఉంటది. అంటే పళ్ళు నీట్ గా అమరించబడలేదు అనుకోండి, అంటే పన్ను పక్కన పన్ను, అంటే వాటి ఉండాల్సిన ప్లేస్ లో లేకున్నా కూడా పన్ను మీద పన్ను ఉండడం కొంతమంది చూస్తుంటాం కదా మనము. అట్లాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. అదేంటి క్లీనింగ్ సరిగ్గా అవ్వట్లా.
ప్రాపర్ క్లీనింగ్ ఆర్ మెయింటెనెన్స్ ఫేస్ సరిగ్గా లేదని అర్థం అనమాట. వాట్ ఎవర్ ఫుడ్ మనం ఏ తీసుకున్నా అది పళ్ళలోంచి వెళ్ళిపోతే ఇష్యూస్ ఉండవు. అది పళ్ళలో ఉండడం వల్లనే బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఎక్కువై రెసిడ్యూల్స్ ఫామ్ అయ్యి మనకు ఆ స్మెల్ అనేది వస్తుంటది అనమాట. ఇది సెకండ్ రీజన్ ఉంటది. అండ్ కొంతమంది కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడా ఉంటది. అంటే ఇప్పుడు మనం ఏమన్నా జనరల్ హెల్త్ ఇష్యూస్, కొంతమందికి ఇప్పుడు ఈ మధ్య ఆయుర్వేదిక్ ఇవన్నీ ఆర్గానిక్ అని బాగా ఫ్యాన్సీ అయిపోయి వాట్ ఈస్ దట్ గార్లిక్ పేస్ట్లు తీసుకోవడం, కొంచెం ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా బెల్సిన్స్ లాగా కొంచెం ఎక్కువ వస్తుంటది అనమాట. అంటే వీ టెన్ టు నోటీస్ దట్. తర్వాత వచ్చేసి ఇంప్రాపర్ డైజెషన్ వల్ల కూడా మనకి స్మెల్ అనిపిస్తుంది అండి. స్మెల్ అంటే మౌత్ లోంచి వచ్చే స్మెల్ ని హెలిటోసిస్ అంటారు. అంటే గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అయితే ఉంటుందో, అంటే లోపల కడుపులో ఉన్న యాసిడ్స్ వల్ల అది ఒక స్మెల్ రూపాన బయటకు పెట్టడము, లేదంటే తేపుల రూపాన బయట పెట్టడం ఉంటది కదా, అట్లా అనమాట. అది కూడా ఒక రీజన్ ఉంటది బ్యాడ్ బ్రెత్ కోసం. ఇవన్నీ మనము ఫస్ట్ వెళ్తే గనక నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి, అంటే ఒక వెల్ వర్స్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే కనుక దే రూల్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ అన్ని రూల్ అవుట్ చేస్తుంటాం. ఇవేవి లేవు కన్సిడరేషన్స్. ఓన్లీ థింగ్ అది సంథింగ్ ఏంటి వెరీ కామన్ థింగ్, ఇప్పుడు స్మెల్ కి వెరీ కామన్ రీజన్ వచ్చేసి క్లీనింగ్, ఇంప్రాపర్ క్లీనింగ్ ఉంటుంది. ఒక్కసారి క్లీనింగ్ స్కేలింగ్ చేంజ్ చేసుకుంటే నీట్ గా అయిపోతుంది. అంటే మళ్ళీ ఆ స్మెల్ రాదు, ఇబ్బంది ఉండదు అనమాట. ఓకే, స్కేలింగ్ అన్నారు కాబట్టి అడుగుతున్నా, స్కేలింగ్ ప్రాసెస్ ఏంటి అసలు? ఎన్ని మంత్స్ కి ఒకసారి చేయించుకోవాలి స్కేలింగ్ అనేది? క్లీనింగ్ అనేది 6 to 8 months ఒక్కొక్కసారి చేయించుకోవాలండి. ఎనీ పర్సన్ హ్యాస్ టు గెట్ ఇట్ డన్. అది మినిమం బేసిక్ నీడ్ విచ్ వి గివ్ ఫర్ ద టూత్ అనమాట. అది ఒక నీడ్ అనుకోవాల్సిందే. హౌ డు వి యూజువలీ గో ఫర్ సలూన్? ఇప్పుడు ఒక 2 months కి ఒకసారి ఇట్లా వెళ్ళడం ఎంత కామన్ థింగో, ఇప్పుడు ఈ స్కేలింగ్ అంటే డెంటల్ క్లీనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇంకా లిటరలీ లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే కనుక లైక్ డైలీ మనం క్లీన్ చేసుకుంటాం, గ్రూమింగ్ ఆర్ వాట్ ఎవర్. అంటే ఇప్పుడు మనం ఏదైనా క్లీనింగ్ చేస్తానే ఉంటాం. బట్ ఈవెన్ దో మనం ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ వెళ్తే ఎంత వస్తుంది అంటే డస్ట్ గానీ ఏది కానీ, అంటే అందరికి అర్థం అవడానికి ఐఎమ్ యూజింగ్ దిస్. అట్లా అది ఎట్లుంటుందో ఇది కూడా అంతే అనమాట. మనం డైలీ బ్రష్ చేసినా కూడా క్లీనింగ్ ఎందుకు అవసరం పడుతుంది అంటే దెర్ ఆర్ సర్టెన్ ప్లేసెస్ ఇన్ ద మౌత్ ఎక్కడికి బ్రష్ చేరుకోదనమాట. చేరుకోకపోవడం వల్లనే ఇప్పుడు అదంతా పాచి ఫామ్ కావడం, గార ఫామ్ కావడం ఉంటది అనమాట. సో అది డెంటిస్ట్ ఓన్లీ కెన్ డూ, ఆ మెషినరీ వర్కే చేయగలుగుతుంది అనమాట. నో అదర్ కెన్ డూ. అందుకోసం 6 to 8 months ఒకసారి అడ్వైస్ చేస్తాం ఫర్ డెంటల్ చెకప్. క్లీనింగ్స్ వచ్చేసి కూడా ద సేమ్ టైం చేసుకోవచ్చు. కాకపోతే వెరీ ఫ్యూ పేషెంట్స్, కొంతమంది చాలా మంచి మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. చూసినప్పుడు కన్సల్టేషన్ చెక్ చేసుకున్నప్పుడు మనం చెక్ చేస్తాం అనమాట. అంటే వెదర్ దే నీడ్ క్లీనింగ్ ఆర్ నాట్. కొంతమంది అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వాళ్ళకి అవసరం లేకుంటే విల్ లివ్ దెమ్ అంతే. మళ్ళీ ఇంకొక 6 months తర్వాత రండి అనేసి. థింగ్ హార్డ్లీ పేషెంట్ కి ఏం లూజ్ అవుతుంది, ఒక కన్సల్టేషన్ లూజ్ అవుతారు అంతే. కానీ కాకపోతే డే బై డే మనం అంటే ఆర్ పర్స్పెక్టివ్, మన థింకింగ్ ఐడియాలజీ టువర్డ్స్ టూత్ హెల్త్ ఇవన్నీ మారిపోతాయి అట్లా అనమాట. అంతేగాని ఇదివరకు లాగా పొద్దున సార్ తోముతున్నాంగా ఇంకా తోమడానికి ఇంకేంటి అన్నట్టుగా లేదు అనమాట. ఎవ్రీథింగ్ చేంజ్డ్. మన డైట్ చేంజ్ అయింది, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. అంటే ఈవెన్ వీ హ్యావ్ టు, మనం కూడా చేంజ్ అవ్వాలి. అంతేగాని ఇంకా పెద్దవాళ్ళు అంటుంటారుగా ఈ పళ్ళకి డాక్టర్లు ఏంటి, పళ్ళకి క్లీనింగ్ ఏంటి అన్నట్టుగా లేదు ఇప్పుడు. డబ్బులు ఎక్కువ ఎగ్జాక్ట్లీ అంటుంటారు. అంటే వస్తుంటారు కదా నా దగ్గరికి కూడా. వచ్చినప్పుడు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది చేయించుకోవాలి అంటే దే ఫేస్ మెనీ థింగ్స్. అంటే ఫ్రెండ్స్ తో ఏమన్నా దే మైట్ ఆఫ్ ఫెల్ట్ అంటే బ్యాడ్ బ్రెత్ ఉందిరా అని అనడము, అట్లాంటివి ఏమైనా ఎల్లో టీత్ ఉన్నాయి అని కూడా కొందరు అంటూ ఉంటారు. సో వాటి కోసం వచ్చినప్పుడే వీ టెన్ టు టెల్. కాకపోతే వాళ్ళు కొంచెం అది అర్థం చేసుకోవాలి, ఇట్ ఈస్ నెసెసరీ, ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ది అవర్ అని అట్లా. ఓకే, ఈ స్కేలింగ్ చేయించుకోవడం వల్ల ఎల్లో కలర్ లో ఉండేవన్నీ పోతుందండి, నీట్ గా అవుతుంది. చాలా అంటే చాలా నీట్ గా అవుతుంది. క్యాల్కులస్ పార్ట్ మొత్తం పోతుంది, చాలా శుభ్రంగా అవుతాయి పళ్ళు, చాలా శుభ్రంగా అవుతాయి. ఎల్లోనెస్ అంటే మళ్ళీ ఎల్లోనెస్ లో 2 parts ఉంటది. అంటే క్యాల్కులస్ వల్ల వచ్చిన ఎల్లోనెస్ ఉంటది, ఇంకోటేమో పళ్ళలో ఫ్లోరోసిస్ వల్ల కూడా స్టెయిన్స్ పడతాయి. ఆ ఫ్లోరిన్ స్టెయిన్స్ అయితే పోవు. ఇప్పుడు కొంతమంది మరీ టూ మచ్ గుట్కా పాన్ చ్యూవర్స్ ఉంటారు, హ్యాబిట్స్ ఉంటాయి వాళ్ళకి. అట్లాంటివి అవి ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అయిపోతాయి. స్టెయిన్స్ లో కూడా మళ్ళీ 2 types ఉంటాయి. ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం, ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం. ఇంట్రిన్సిక్ అంటే పన్ను భాగం అది ఆ మరకను పీల్ చేసుకుంటది.
ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ ఎనీ బర్న్, ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది పైనే తగిలింది అనుకోండి, అది కొంచెం హీలింగ్ అయిపోతుంది, మళ్ళీ మనం నార్మల్ అయిపోతాం మనం. ఇప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ ద వూండ్, ఆ కట్ కానీ ఏదైనా కానీ లోపలికి అయింది అనుకోండి, మనకి చర్మం కొంచెం కిందకి మీదకి లాగా అవ్వడము, లేదంటే ఒక మరకలాగా పడిపోవడం, ఒక గారలాగా పడిపోవడం ఎట్లుంటదో ఇప్పుడు ఈ పళ్ళల్లో కూడా అంతే అనమాట. ఇంట్రెన్సిక్ స్ట్రెయిన్స్ ఎప్పుడవుతాయి అంటే మరీ వర్స్ట్ గా పేషెంట్, ఇప్పుడు ఆ పర్సన్ ఆ గుట్కా తినడము, ఆ పాన్ తినడం బాగా పోయి ఇంకా పన్ను పీల్చుకుంటది అనమాట ఆ స్టెయిన్స్ ని. అట్లాంటప్పుడే ఆ స్టెయిన్స్ పోవు. ఇప్పుడు లేదంటే ఇప్పుడు యూజువలీ మనము ఎప్పుడు వన్స్ ఇన్ వైల్ 2 months ఒకసారి బయట ఫాస్ట్ ఫుడ్ తిన్నాము, లేకపోతే డైలీ వన్ టీ ఆర్ ఎల్స్ 1 కాఫీ, ఇట్లాంటి స్టెయిన్స్ ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అన్నమాట. ఆ స్టెయిన్స్ మనం క్లీనింగ్ లో వెళ్ళిపోతాయి. ఓకే. మరి అతిగా చేసినవి మాత్రమే పోవు, నార్మల్ ఇన్ జనరల్ జరిగినవన్నీ పోతాయి అన్నమాట. ఫ్లోరోసిస్ కి వచ్చేసి ఇంకా ఫ్లోరోసిస్ కూడా ఇంట్రెన్సిక్ స్టెయిన్ భాగం కిందనే తీసుకుంటాము. అంటే పన్ను ఆల్రెడీ పీల్ చేసుకుంది, ఆ ఫ్లోరిన్ లోపల డెవలప్మెంట్ ఉన్నప్పటి నుంచే వస్తుంది కాబట్టి అది ఇంట్రెన్సిక్ ఏ ఉంటది. కొంచెం అది క్లీన్ చేసుకోవడమే కొంచెం ఇబ్బంది, అంటే ఇన్ ద సెన్స్ అంత సక్సెస్ రేషియో ఉండదు. అయితే అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే యూజువలీ బ్లీచింగ్ అని ఉంటది. టూత్ బ్లీచింగ్ అంటాం. అంటే యూజువలీ హౌ వి డన్ ఆర్ బ్లీచింగ్స్ అండ్ ఆల్ రేర్లీ ఇప్పుడు సలూన్ లో అట్లా గనక టూత్ బ్లీచింగ్ కూడా అంతే అనమాట. ఇట్ టెండ్స్ టు చేంజ్ ద కలర్ ఆఫ్ ద టూత్. ఓకే, ఇప్పుడు ఒక A2 షేడ్ ఉంది అనుకోండి, ఇప్పుడు నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అంటే మా ఏజ్ లాంటి వాళ్ళు, లేకపోతే కొంచెం ఏంటంటే పళ్ళు తెల్లగా ఉంటే బాగుంది కదా, కోల్గేట్ యాడ్ లో చూపించినట్టు అట్లా ఉంటే బాగుంటది కదా అనుకుంటారు కదా. సో ఇంకా అదే అడగబోతున్నా, అంత తెల్లగా ఉండాలి అంటే ఏం చేయాలని. అయితే నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసా, ఏమని ఇట్లా ఉప్పు వేయండి, నిమ్మకాయ వేయండి, మొత్తం కలపండి, కలిపి పళ్ళకి అప్లై చేయండి, ప్యూర్ వైట్ గా అయిపోతే. అది నిజమేనా? నో, యాక్చువల్లీ అట్లాంటివి ట్రై చేయకూడదు. ట్రై చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రూట్ కెనాల్స్ చేయించుకొని క్యాప్స్ వేయించుకుంటారు పాపం. అవి నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. నిమ్మకాయలో ఏమో మనకు అందరికి తెలిసిందే కదా, సిట్రిక్ యాసిడ్ ఉంటది. అది పన్ను గారపోయినట్టు చేస్తుంది. అంటే ఇట్లా వాట్ ఈస్ ద టెండర్నెస్ తెస్తుంది టూత్ కి. ఇంకా కోవిడ్ తర్వాత చాలా టూత్ అంటే వీసీ ఇప్పుడు ఒక ఓపీ అట్లీస్ట్ చూసినప్పుడు మెనీ ప్రోన్, ఇప్పుడు ఆ కోవిడ్ టైమ్స్ లో అందరు ఇంట్లో ఉండి ఈ జ్యూస్లని అవన్నీ ఇవన్నీ తాగి, ప్లస్ మార్నింగ్ లేవగానే ఆ లెమన్ వాటర్ అని తాగి లోపల పోయి పళ్ళు అన్ని అరిగిపోయి వచ్చిన వాళ్ళు చాలా కేసెస్ చూసాము. బట్ ఇఫ్ ఎట్ ఆల్ డైలీ హ్యాబిట్ ఉన్న వాళ్ళకు, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, డైలీ నిమ్మ వాటర్ అంటే లెమన్ వాటర్ తాగాలనే హ్యాబిట్ ఉంటది కొందరికి. మార్నింగ్ లేవగానే అది కొంచెం డైల్యూట్ ఎక్కువ చేసుకొని తాగాలి. లైక్ వాళ్ళు చెప్పినట్టుగా యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు ఎవరు సిఫార్సులు వాళ్ళే చేస్తుంటారు కదా, అట్లా కాకుండా కొంచెం లెస్ లెమన్, మోర్ డైల్యూటెడ్ వాటర్. అంటే ఇప్పుడు లెమన్ ఎట్లా కన్సిడరేషన్ అంటే 1 grams 2 grams ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఆ 1 gram more than 2 liters ఆఫ్ వాటర్ లో డైల్యూట్ చేసుకోండి. ప్లాన్ ఇట్ కంప్లీట్ డే, ఒక డే అంతా తాగేటట్టు చూసుకోండి. ఆ వాటర్ ఆల్కలైన్ వాటర్ అంటాం దాన్ని. అప్పుడు అట్లాంటప్పుడు అంటే డైల్యూషన్ ఎక్కువైంది కాబట్టి మన పళ్ళకి హానికరం కాదు. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ వెరీ స్ట్రిక్ట్, నాకు ఇప్పుడు తాగాల్సిందే, ఇప్పుడు లేకపోతే నేను వర్కౌట్ చేయలేను, ఐ కాంట్ గో టు మై జిమ్ అండ్ ఆల్ అని అట్లాంటివి ఏమైనా అనిపిస్తే కనుక దెన్ హ్యావ్ విత్ స్ట్రా, ఒక స్ట్రాతో తీసుకోవాలి. సో వెన్ యూ టేక్ ఇట్ విత్ స్ట్రానా మీ పళ్ళకి తగలేదు అది, బికాస్ డైరెక్ట్ గొంతులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు అట్లాంటివి ఏమైనా చేసుకోవాలి. కానీ డైలీ సిట్రిక్ యాసిడ్స్ టచింగ్ టు ద టూత్, అంటే ఇప్పుడు లెమన్ వాటర్ టచింగ్ టు ద టూత్ కూడా అరిగిపోతాయి పళ్ళు. అట్లా. ఓకే. కొందరిలో చిగుళ్ళు నల్లగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం కదా, అలా ఎందుకు నల్లగా అవుతూ ఉంటాయి? నల్లగా అవడము మన అంటే మెలనిన్ అంటారండి, మెలనిన్ పిగ్మెంటేషన్ అంటాం. అంటే టీత్ లో కూడా మెలనిన్? టీత్ లో ఉండదు, చిగురుకు ఉంటది. అంటే ఎనీథింగ్ సాఫ్ట్ టిష్యూ కి మన బాడీలో ఎక్కడైనా మెలనిన్ పిగ్మెంటేషన్ అవ్వచ్చు టు ద సాఫ్ట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. అంటే స్కిన్ లో, మ్యూకోజాలో, మన స్కాల్ప్ లో, అంటే హెయిర్ లో, ఇక్కడ హెయిర్ లో కూడా, అంటే ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఏదైనా స్పాట్ వచ్చినా కూడా, మనకు పుట్టుమచ్చలు ఉన్నా కూడా మెలనిన్ వల్లనే అంటాం అన్నమాట, మెలనిన్ పిగ్మెంటేషన్ వల్ల అంటాం. కాకపోతే సర్టెన్ పార్ట్స్ ఇప్పుడు మనకు వచ్చేసి అంటే యూజువలీ అంటే ఆన్ అన్ యావరేజ్ బేసిస్ తీసుకుంటే మనం మిడిల్ ఫేస్డ్ పీపుల్ అంటాము. అంటే ఏంటి, మెలనిన్ కొంచెం ఎక్కువే ఉంటది, అంటే మెలనిన్ పిగ్మెంటేషన్ బట్టే మన కలర్ డిసైడ్ అవుతుంది అనమాట. కాకపోతే కొంతమందిని చూస్తుంటాం ఏంటంటే పళ్ళు యూజువల్లీ తీసుకునేది కోరల్ పింక్ కలర్ ఉండాలి అని అంటారు. అంటే మన పగడం కలర్ టైప్ ఉండాలి అని, అది ఒకటి ఉంటది అనమాట ఎంటిటీ. అంటే చిగుర్లు అనగానే అట్లా ఉండాలి, దానిమ్మ గింజలాగా పళ్ళు ఉండాలని చెప్పినట్టుగా ఉంటది. అయితే ఆ మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడే నల్ల చిగుర్లు, అంటే మీరు అన్నట్టుగా కొంచెం డార్క్ కలర్ చిగుర్లు ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అది రావడానికి కారణం ఇంకా ఎక్స్పోజర్ టు ది సన్లైట్, జెనెటిక్ ఫ్యాక్టర్,
మనకి అంటే ఎక్కువ సన్లైట్ కి వెళ్ళినా కూడా మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది టు ప్రొటెక్ట్ అవర్ బాడీ యాక్చువల్లీ. ఓకే. మెలనిన్ కూడా ఎందుకు ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అంటే యూవీ రేస్ నుంచి పడినప్పుడు మనకి సన్లైట్ పడినప్పుడు మన బాడీని మనం ప్రొటెక్ట్ చేయడానికి మెలనిన్ సెల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి మనం కొంచెం డార్క్ స్కిన్ ఉంటాం అనమాట. అయితే నోట్లో ఎందుకు వస్తుంది, నోట్లో ఎక్కడ పడుతుంది అంటే 99.9% అది జెనెటిక్ ట్రైట్ ఉంటది. అంటే కొంచెం వాళ్ళు డార్క్ స్కిన్ పీపుల్ కే ఇది ఎక్కువ అవుతుంది. ఓకేనా, కొంచెం లైట్ స్కిన్ పీపుల్ కి కొంచెం తక్కువే ఉంటది ఈ రేషియో అనేది. ఆ మెలనిన్ చిగుర్లకు రావడము తక్కువ రేషియోలోనే అవుతుంది అనమాట. ఓకే. సో అంటే ఇప్పుడు మెలనిన్ వల్ల చిగులు నల్లగా అయితే అంత ప్రాబ్లం కాదు, కానీ ఆల్ ఆఫ్ సడన్ అంతవరకు పళ్ళు బానే ఉండి గత 2-3 నెలలుగా ఇలా బ్లాక్ గా అవుతున్నాయి అనే కంప్లైంట్స్ వస్తాయి కదా, దాని వల్ల ఏమైనా నష్టం జరిగే అవకాశం? పళ్ళకి ఉండదండి మెలనిన్ ఎప్పుడైనా కూడా, పళ్ళకి చిగుర్లకి ఎగ్జాక్ట్లీ అట్లా వస్తుందంటే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, వరీయింగ్ థింగ్ ఏదో అవుతున్నట్టు అర్థం అనమాట. ఒకసారి డెంటిస్ట్ సూపర్విజన్ తీసుకొని ఒకసారి మెలనిన్ డీపిగ్మెంటేషన్ చేస్తారు. దీస్ ఆర్ ప్రొసీజర్స్, కొంచెం ఎబ్లేషన్స్ అంటాం అనమాట. చిగురు పైన లేయర్ ని అంటే కొంచెం చిన్న లేజర్ ఎబ్లేషన్స్ ఉంటాయి అనమాట. అవి చేసుకోవడం వల్ల ఆ మెలనిన్ పిగ్మెంటేషన్ పోతుంది. కొంచెం సూపర్విజన్ పెట్టుకుని ఒక 6 months ఫాలోఅప్స్ పెట్టుకుంటే గనక ఐ బెట్ మళ్ళీ ప్రీవియస్ కండిషన్ రాకుండా ఉంటది అనమాట. అంటే ఇన్ ద సెన్స్ ఆ మెలనిన్ పిగ్మెంటేషన్ ఎంత ఉందో అది ఎంత గ్రేడ్ తగ్గుతుంది, మళ్ళీ ప్రీవియస్ అంటే ఇన్ ద సెన్స్ ఇదివరకు ఉన్నట్టుగా చేంజ్ అయిపోతారు పేషెంట్. ఓకే ఓకే మ్యామ్, మనం మన స్మైల్ ని డిజైన్ చేసుకోవచ్చా? అంటే చాలా మంది ఈ కాలంలో అడుగుతూ ఉన్నారు, మనం ఇలా నవ్వేటప్పుడు అందంగా కనిపించాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో ఆ స్మైల్ ని మనం డిజైన్ చేసుకునే అవకాశం ఉందా? ఉంటదండి. ఇది ఇప్పుడు వెరీ మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే స్మైల్ ఎన్హాన్స్మెంట్, స్మైల్ డిజైనింగ్ అని అంటారు. ప్రతి ఒక్కరి కోరిక ఏంటంటే టు లుక్ బ్యూటిఫుల్. అంటే వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే ఆర్, ఎట్లున్నా కూడా చూడడానికి మాత్రం అందంగా ఉండాలని. ఎగ్జాక్ట్లీ. దెన్ యూ కాంట్ ఇమాజిన్ ఇట్ బ్యూటిఫుల్ టు బీ బ్యూటిఫుల్ వితౌట్ టీత్. అట్లా అనమాట. దాట్ మేడ్ డెంటిస్ట్రీ సూపర్ కూల్ యాక్చువల్లీ. అంటే పళ్ళు లేనిది ఇంకా అసంభవం, చూడలేం ఫేస్ చూడలేం. కాబట్టి అది దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడం కోసమే అనమాట. ఇందాక మనం అనుకున్నట్టుగా పళ్ళ మీద మరకలు ఉన్నా కూడా, లేకపోతే పన్ను మీద పన్ను ఉన్నా కూడా, ఇది వరకు లాగా ఇప్పుడు అంత పెద్ద సంవత్సరం ప్రొసీజర్ చేసుకుని అంత ఓపికలు ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కి లేవు. సో వాళ్ళ కోసము ఇట్లా స్మైల్ ఎన్హాన్స్మెంట్స్ అని ఉన్న మైనర్ కరెక్షన్స్ అనమాట. ఇప్పుడు టూత్ లో ఏమేమి కరెక్షన్స్, కొందరికి పొట్టి పళ్ళు ఉంటాయి, కొందరికి పొడుగు పళ్ళు ఉంటాయి, అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి, అంటే పన్ను కింద పెదవి మీద పడుతుంటాయి అనమాట. కొందరికి పొట్టి ఉండి మాట్లాడుతున్న పళ్ళే కనిపించవు. ఇవన్నీ స్మైల్ డిజైనింగ్ కేసులో అంటే ఈ స్మైల్ డిజైనింగ్ ప్రాసెస్ తీసుకుంటాయి అనమాట. అట్లా చాలా రిజల్ట్స్ ఉంటాయి. ఇది లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. వెరీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇవి ప్రీ పిక్చర్స్, పోస్ట్ పిక్చర్స్, అంటే మనకి ప్రొసీజర్ అయిపోయాక పేషెంట్ ఎట్లా కనిపిస్తారో కూడా వీళ్ళు స్కాన్ బాడీస్ ఉంటాయి అనమాట. వాటిలో చేసి చూపిస్తాం కాబట్టి చాలా బాగుంటది. ఓకే, అది బాగా ఖర్చుతో కూడుకునే పనా? ఇంకా ఆబ్వియస్లీ ఈస్థెటిక్స్ అంటే కొంచెం ఖర్చు, బాగా ఖర్చు ఏం కాదు. బేస్డ్ ఆన్ ఆర్ రిక్వైర్మెంట్ ఇట్ విల్ బి డన్. ఒక బేసిక్ ఆఫ్ 3 to 4 lakhs నుంచి స్టార్ట్ అయిపోతాయి. బేస్డ్ ఆన్ సివియారిటీ, ఎండ్ ఆఫ్ ది డే సివియారిటీ బట్టే ఉంటది అట్లా అన్నమాట. ఈ ప్రాసెస్ అన్ని ఒక 1 day లో అయిపోతాయి? 1 day లో అవ్వదండి. ఎనీథింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ డన్ ఇన్ 1 day. ఏదైనా కూడా ఒక విజిట్స్ ఉంటాయి, అట్లీస్ట్ 3 months ప్రొసీజర్ ఉంటది. మినిమం ఆఫ్ 1 month అయితే పెట్టుకోవాల్సిందే. ఇట్ ఈస్ వెరీ లెస్ కేస్, అంటే కొన్ని మైన్యూట్ కరెక్షన్స్ ఉన్నాయి అనుకుంటే అట్లాంటివి చూసుకోవాలి. ఇది ఏంటంటే మన లుక్స్ ఎన్హాన్స్మెంట్ కోసం, స్మైల్ ఎన్హాన్స్మెంట్ కోసం చేస్తున్నాం. ఇవి చేయించుకునేటప్పుడు లైక్ మనం తొందరపడకూడదు, మనం పేషెంట్ అసలే తొందరపడకూడదు, నీడ్ ఉన్న వాళ్ళు అసలు తొందరపడకూడదు. బికాస్ ది బెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ డెంటిస్ట్ ఈస్ హ్యాపీ, పేషెంట్ ఈస్ హ్యాపీ, దెన్ ఓన్లీ దట్ ఈస్ డన్. ఆ కేసు ఎప్పుడైపోతుంది, ఆ ట్రీట్మెంట్ ఎప్పుడైపోతుంది అంటే వి బోత్ మొత్తం నచ్చాలన్నమాట. అంటే బెటర్ అయినమా లేదా, మళ్ళీ ఏ మాత్రం చిన్న ఫ్లా ఉన్నా కూడా అంత సాటిస్ఫైయింగ్ రిజల్ట్ అనిపించదు కదా. వీటిలో తొందర అస్సలు పడకూడదు. టైమ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ మ్యాటర్. ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఎట్లా వచ్చింది, తర్వాత హౌ లాంగ్ ఇట్ ఈస్, ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంది మ్యాటర్స్. ఓకే మేడం, కొందరికి ఇప్పుడు ఫ్రూట్స్ తినేటప్పుడు లేకపోతే ఏమైనా గట్టి పదార్థాలు తినేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటుంది, ఎందుకని అలా? అదే అండి, బయోఫిలిం అంటే పళ్ళలో గార,
గార ఉండడం వల్లనే చిగురుకి దెబ్బ తగిలినట్టు అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనం పాచి ఫస్ట్ దశ ఉంటది పళ్ళలో, పాచి వదిలేసి పాచి దగ్గర క్లీనింగ్ అవ్వకుండా అది గట్టి పెలికల్ లాగా అయిపోయి అది గార కింద ఫామ్ అవుతుంది అనమాట. ఆ గారనే కొంచెం మనం కొరుకుతున్నప్పుడు చిగురుకి గారకి మధ్యలో చిన్న రాపిడి ఉంటది అనమాట. అది నోట్లోనే ఇది నోట్లోనే, అది పన్ను దగ్గర ఇది పన్ను దగ్గరే, కానీ మనం కొరుకుతున్నప్పుడు ఆ ఫ్రిక్షన్ ఉంటది అనమాట చిగురుకి ఆ క్యాల్కులస్ కి మధ్యలో, అంటే ఆ గార పదార్థానికి మధ్యలో. దాని నుంచి అయ్యే లీకేజే దాని త్రూ మనకి బ్లీడింగ్ త్రూ బయటపడుతుంది అనమాట. అయితే అది చూపిస్తుంటారు కదా అడ్వర్టైజ్మెంట్ లో కూడా, పండు ఒకటి కొరికేసిన ఆపిల్ ఏదో ఫోటో పెట్టేసి రెడ్ కలర్ లో దట్ ఈస్ డెఫినెట్లీ డ్యూ టు జింజివైటిస్. అదే వదిలేస్తే అట్లాగే వదిలేస్తే కనుక ఇంకా పళ్ళు అన్ని ఊడిపోతుంటాయి అనమాట, ఇంకా బ్లీడింగ్ అవుతుంది, ఇంకా వర్సన్ అవుతుంది. దానికి చిన్న ప్రొసీజర్, దానికి అసలు అట్లాంటి సైన్ వచ్చినా మనం ఇందాక అనుకున్నట్టుగా 6 months కి ఒకసారి 7 months కి ఒకసారి మన క్లీనింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లాంటివి ఏమీ రావు. ఓకే, స్కేలింగ్ ప్రాసెస్. ఎస్, దీనికి కూడా స్కేలింగ్ వల్లనే రిజల్ట్ అనమాట. నాన్ వెజ్ ఎక్కువగా తింటే పళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉందా? నో, యాక్చువల్లీ నాన్ వెజ్ తినడం వల్ల ఇది వెజ్ తినడం వల్ల అనేది ఉండదు. ఓన్లీ థింగ్ ఇస్ గట్టి పీసెస్, అంటే కొంతమందికి బాగా బోన్స్ తినే అలవాటు ఉంటది, అంటే ఇంకా ఎట్లాంటి అయిపోయినా అది బ్రేక్ కావాలనే ఇంటెన్షన్ తో కొరుకుతుంటారు కదా, అట్లాంటివి ఉన్నప్పుడే పళ్ళు బ్రేక్ అవుతుంటాయి, పళ్ళు ఫ్రాక్చర్ అవుతుంటాయి అనమాట. అదొకటి చూసుకొని తినాలి. నార్మల్ నాన్ వెజ్ చికెన్ ఆర్ ఫిష్ డజంట్ మ్యాటర్, అది ఫైబర్ ఫుడ్ లాగానే ఉంటది కాబట్టి అంత పెద్ద మనకి ఇంజూరియస్ కాదు, పన్ను మీద కూడా అంత పెద్ద ట్రామా ఏముండదు. ఓకే, అట్లా. పళ్ళు అడ్డంగా తోమడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? అంటే కొందరేమో ఇలా నిలువుగా తోమాలి అని చెప్తూ ఉంటారు, మనం సాధారణంగా ఇట్లా అనేస్తూ ఉంటాం కదా, సో అలా చేయడం వల్ల పళ్ళు సరిగ్గా క్లీన్ అవుతాయా? సరిగ్గా క్లీన్ అవ్వవు, ఇంకా ఫ్యూచర్ లో డెంటిస్ట్ దగ్గరకు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటది అట్లా అనమాట. అయితే వాట్ హ్యాపెన్స్, అడ్డంగా తోమడం వల్లనే పళ్ళు అనేవి ఎక్కువ అరిగిపోతాయి. హారిజాంటల్ బ్రషింగ్ వల్లనే టూత్ ఎక్కువ అరిగిపోవడము, చిప్ ఆఫ్ అవ్వడము ఇట్లాంటివి కూడా అవుతుంటాయి అనమాట. అంటే చిగురికి కూడా ఎక్కువ దెబ్బ తగులుతుంది. చిగురికి దెబ్బ తగిలి చిగురు పైకి రెసిషన్ అంటాం, జింజివల్ రెసిషన్ అంటాము. రెసిషన్స్ లో పళ్ళు పైకి వెళ్ళడము అట్లా జరుగు, అంటే వాటి పొజిషన్ ఆల్టర్ అవుతుంది అనమాట. ఆల్వేస్ ఇండికేటెడ్ వర్టికల్ బ్రష్ ఇండికేట్ చేస్తాము. ముందు పళ్ళు పైకి కిందకి బ్రష్ చేయాలి, వెనక పళ్ళకి వచ్చేస్తే హారిజాంటల్ చేయకూడదు అసలు, వర్టికల్ లోనే రౌండ్ మోషన్ చెప్పుకుంటూ బ్రష్ చేయాలన్నమాట. అట్లా అలా ఎక్కువగా అడ్డంగా చేస్తే పళ్ళు అరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలా అరిగిపోతాయి. డైలీ 2 minutes అయినా కూడా లైఫ్ టైం ప్రొసీజర్ అది. డైలీ 2 minutes ఎవరు బ్రష్ చేయరు మనం, అందరూ ఒక 10 minutes చేస్తున్నారు ఈ కాలంలో. అంతసేపు నాట్ నెసెసరీ, యాక్చువల్లీ అంతసేపు ఇస్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. మంచి మెత్త బ్రష్ అయితే అంత 10 minutes చేసే ఓపికనే ఉంటే గనక మంచి వెరీ సాఫ్ట్ బ్రష్ యూస్ చేసుకోవాలి. ఎనీ టూత్ పేస్ట్ ఆఫ్ పీ సైజ్, చిన్న టూత్ కొంచెం పేస్ట్ పెట్టుకొని వెరీ సాఫ్ట్ బ్రషెస్ వాడుకోవాలన్నమాట. సో జస్ట్ 2 minutes మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. ఓకే మ్యామ్, టీత్ మధ్యన గ్యాప్ వస్తూ ఉంటుంది కదా, ఆ గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలి? అంటే లైక్ చాలా గ్యాప్ ఉన్నట్టు వచ్చేస్తూ ఉంటుంది కదా, కొందరు యాడ్స్ లో ఏమని చెప్తున్నారంటే మా దగ్గరికి రండి 1/2 hour లో దాన్ని ఫిక్స్ చేసేస్తాం అని అంటున్నారు. సో ఎలా, దానికి పరిష్కారం ఏంటి? ఆ 1/2 hour లో ఫిక్స్ అయ్యేవి ఏవి ఉండవండి ప్రొసీజర్స్. ఆ 1/2 hour లో పెట్టింది గంట సేపట్లో పోతుంది. ఓకేనా, ఏదైనా ప్రాబ్లం వచ్చింది రీజన్ ఏందో మనం కనుక్కోగలగాలి. ఇప్పుడు ఆ సందులు రావడానికి కారణం ఎముక పెరుగుదలనా, లేకపోతే చిగుర్ల ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఎముకలు జారిపోతాయి కదా, దాని వల్లనా, ఇప్పుడు పేషెంట్ కి ఎముకలు గ్రో అయ్యి ఇది అవుతుందా, ఇవి మనము అసెస్ చేసుకోగలగాలి. అర్థమైందా? ఇప్పుడు ఏదైనా సందు ఉంది, అది ఫిల్ చేసినాం అనుకోండి, ఇంకా సందు పెరగకుండా ఉండే ఛాన్స్ ఎక్కడుంది అక్కడ? అంటే మళ్ళీ పెరుగుతుంది కదా, మళ్ళీ ఫిల్ చేసుకుంటామా, మళ్ళీ క్లోజ్ చేస్తుంటామా, అంటే ఇదే ఉంటది కదా ప్రొసీజర్. అది కాదు, ద రీజన్ బిహైండ్ ఆ సందులు రావడానికి అది ఏంటి రీజన్ కనుక్కోవడమే డయాగ్నోసిస్ పార్ట్ అన్నమాట. అది డయాగ్నోస్ చేసినాకనే వీటికి రెక్టిఫికేషన్ ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, ఇది క్లోజ్ చేసుకునే ట్రీట్మెంట్ చేసుకోవాలి. అప్పుడు చిగుర్ల సమస్య వల్ల లేకపోతే ఎముకల ఇన్ఫెక్షన్ వల్ల సందులు పెరుగుతున్నాయి అనుకోండి, ఫస్ట్ చిగుర్ల ఇన్ఫెక్షన్ అడ్రస్ చేయాలి మనం, అంటే క్లీనింగ్ తోనే అడ్రస్ చేసుకోవాలి. ఎముకలో ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, అంటే క్యూరిటాజ్ లేదంటే ఫ్లాప్ సర్జరీస్ ఉంటాయి, అట్లాంటిది అడ్రస్ చేసుకోవాలి. ఇవన్నీ అయ్యాక చిగుర్లు అంటే మనకి బయాలజిక్ ఫ్యాక్టర్స్ అన్ని సెట్ అయిపోయాయి, ఇప్పుడు ఇంకా నోట్లో అంత శుభ్రంగా ఉంది, నీట్గా ఉంది అన్నప్పుడు మాత్రమే ఆ ఫిల్లింగ్స్ పెట్టుకున్నా, లేకపోతే ఆర్థో ట్రీట్మెంట్స్ అంటాం కదా, క్లిప్స్ వేసుకున్నా, లేకపోతే ఈ మధ్య వచ్చినట్టుగా అలైనర్స్ వేసుకున్నా కూడా దానికి యూజ్ ఉంటది అనమాట.
ఓకే. అట్లా అంతేకాని ఇప్పుడు మనము అదొక టూత్ కూడా బోన్ లోనే ఉంటదండి. ఎనీథింగ్ ఎవరైనా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది పన్ను భాగం అనేది ఎముకలో ఉంటది మనకి. ఓకే, మనం ఎంత లోపలికి పుష్ చేస్తే అంత లోపలికి పోతాయి పళ్ళు, ఎత్తు పళ్ళు అంత ఫోర్స్ పెట్టి లోపలికి ఎంత లోపలికైనా పంపుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనం ఫోర్స్ తీసేసాక మళ్ళీ అదే స్పీడ్ తో బయటకు వస్తుంది. అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రబ్బర్ బ్యాండ్ ఓన్లీ. మనం ఎంత పుల్ చేస్తే అది పుల్ అయిపో అంటే ఇట్లా వెడల్పు అవుతుంది. తర్వాత ఫోర్స్ తీసేసిన వెంటనే మళ్ళీ సేమ్ ప్లేస్ కి వస్తుంది, సేమ్ పొజిషన్ కి వస్తుంది కదండి. పళ్ళల్లో కూడా అంతే అన్నమాట. ఇప్పుడు మనము ఇప్పుడు ఏమన్నా హాఫ్ అన్ అవర్ లో వెళ్ళి ఇప్పుడు అది పెట్టేసుకున్నాము, ఫిల్ చేసేసుకున్నాము అనుకోండి, ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఆ 15 days 20 days మనకి అది క్లోజ్ అయినట్టు ఉంటది. మళ్ళీ ఆ టైం ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది మళ్ళీ అవుతుంది కదా. మనకు దానికి కారణం తెలుసుకొని కారణం ట్రీట్ చేసుకున్నాక లుక్స్ వైజ్ ఉన్న ట్రీట్మెంట్ ని చేసుకోవాలి. అప్పుడు లాంగ్ టర్మ్ యూసేజ్ ఉంటది, మనకి ఇబ్బంది ఉండదు, ఊరికే వెళ్ళాల్సిన పని ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏమైనా నోట్లో అవుతున్నా కూడా మనం ఈజీగా తొందరగా అడ్రస్ చేసుకున్నట్టే ఉంటది కదండి. ఎప్పుడో పెద్దగా అయిపోయి పాతగా అయిపోయి పళ్ళు ఊడిపోయినాక ఆలోచించడం కన్నా ఇది ఇమీడియట్ గా అడ్రస్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు పెద్దవాళ్ళలో చూసుకున్నట్లయితే చాలా మంది ఒకటో రెండో పళ్ళు ఊడిపోయిన తర్వాత సర్లే ఏముందిలే ఒకటి రెండు ఏం కాదులే అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా వరకు పళ్ళు ఊడిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం కట్టుడు పళ్ళు పెట్టించుకోవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఏ టైంలో డాక్టర్ ని సంప్రదిస్తే బెటర్? అదే ఉంటదండి మన దగ్గర. నేను చాలా అంటే చాలా ఇదైతే రియలీ వెరీ గుడ్ క్వశ్చన్. ఎవరిని చూసినా కూడా పేషెంట్ అంటే 40 years వాళ్ళైనా ఉండొచ్చు, 35 years కి తీసేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు అనమాట. అంటే మంచి మోలార్, ఫస్ట్ మోలార్ అంటే 6 years ఉన్నప్పుడు వస్తుంది, మన ఏజ్ 6 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చి 60 ఏళ్ల వరకు కూడా ఉండే పన్ను అనమాట. పెద్ద పన్ను, స్ట్రాంగెస్ట్ టూత్ ఇన్ ద ఆర్చ్, మనకి అది చాలా వెడల్పు, రూట్స్ కూడా అంత బలంగా ఉంటాయి. దాంతోనే అనమాట మనం లైఫ్ టైం అంతా తినేది. అట్లాంటి పళ్ళు తీసుకున్న పిల్లలు కూడా వస్తారు. వాళ్ళకి ఏముంటదంటే ఇప్పుడు ఈ పక్క ఇది పోయింది కదా ఇంకో వైపు తింటున్నాం కదా అని అంటుంటారు. దాని వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇంకో వైపు తిని ఇంకో వైపు పళ్ళు అరిగిపోతుంటాయి. తర్వాత ఇప్పుడు ఈ పక్క పని ఎక్కువ చేసి ఈ TMJ అంటాం, టెంపరోమాండిబులర్ జాయింట్ అన్నమాట. ఈ మూవ్మెంట్ వచ్చేసి ఇప్పుడు అది ఎక్కువ అరిగిపోతుంటది. ఇప్పుడు దానికి మోషన్స్ లలో ఆపోజిట్ సైడ్ కూడా అరిగిపోతుంది. దాని ఎక్సెస్ పని చేసి ఇప్పుడు అంటే ఎక్కడైతే నములుతున్నామో అది అరిగిపోతుంది. ఆపోజిట్ సైడ్ కూడా దీన్ని కంపెన్సేట్ చేయడానికి కదలాలి కదా. ఇప్పుడు అది ఇక్కడ నమ్మలే రాపిడి పడడానికి అది కదలాలి కాబట్టి ఆ TMJ జాయింట్ అటువైపు కూడా అరిగిపోతుంటది అనమాట. అయితే ఎప్పుడైనా కూడా ఎవ్రీ టైం ఎనీ టైం చిన్న ప్రాబ్లం అంటే ఇప్పుడు ఒక పన్ను పోయింది, ఈ వయసులో పళ్ళు పోయేదే కాదు అసలు, ఎందుకు పోయింది? ఇన్ కేస్ జీరియాట్రిక్స్ లో అయినా కూడా అంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ అయినా కూడా ఒక పన్ను కదులుతుంది అనుకోండి, ఆ పన్నుకి ప్రొసీజర్ ఏమైనా ఉంటే చేయించుకోవడము, లేదా తీసేసుకోవాల్సిన అవసరం పడింది మళ్ళీ పెట్టించుకోవడం చూసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఇంకా డబ్బులు లేవనేసి లేదంటే ఇంకో పక్క ఉంది కదా ఇప్పుడు తింటున్నాం అనేసి మౌత్ లో ఏమవుతుందంటే పాపం అది చెప్పదు మనకి, అంటే ఉన్నది నడిపిస్తది. ఓకే, ఇప్పుడు ఈ పక్క లేదు, అది ఇంకో వైపు ఉంది కదా నడిపిస్తానే ఉంటాము. అది వర్స్ట్, మనకి చాలా ఇబ్బందికరంగా ఉండదు అనమాట. ఇప్పుడు నోట్లో ఏదైనా చిన్న అల్సర్ అయింది అనుకోండి, అది ఇబ్బందికరంగా ఉంటది, తినలేం కదా, ఇమీడియట్ గా వెళ్తారు. ఇమీడియట్ గా డాక్టర్ ఒపీనియన్ తీసుకొని దానికి జెల్లో ఏదో పెట్టుకొని మంట తగ్గేటట్టు నొప్పి ఉండదు కాబట్టి ఇంకో సైడ్ తింటున్నాం కదా అనేది అయిపోతుంది అనమాట. దాని వల్ల ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి. అదే ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఎట్లా అది రాపిడి కలుగుతుంటది అంటే అరిగిపోవడం ఉంటది. ఇంకో వెనక పన్ను ముందు పన్ను కదిలిపోతుంటాయి, పైన పన్ను అందులోకి జారుతుంటది. ఒకటి కాదు అసలు అన్ని ఏమేమి సమస్యలు ఉండాలో ఒక పన్ను తీయడం వల్లనే వస్తుంది. అయితే ఇంకొక వర్స్ట్ థింగ్ ఏమవుతుందంటే పేషెంట్ మైండ్ ఎట్లుంటది, ఇప్పుడు ఇంకో వైపు కూడా పోయినాక పెట్టించుకుందాంలే, ఇంకో పక్క ఉన్నాయి పళ్ళు అవి కూడా పోయినాక మొత్తం సెట్ పెట్టించుకుందాం ఒకటేసారి అయిపోతుంది పని అని అనుకుంటారు. కానీ పాపం వాళ్ళు టైం అయిపోతుంది తప్ప ఆ టైం వచ్చిన రోజు వస్తారు కదా, అంటే మిగతావన్నీ కూడా ఊగుతుంటాయి, ఇంకా తినలేని పరిస్థితికి వచ్చిరు ఇప్పుడు వాళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎముక పని చేసి ఎముక కూడా అరిగిపోతుంది. ఈ జా ఉంటది కదండి, ఈ జా అరిగిపోతుంది. అప్పుడు పళ్ళు పెట్టడమే కష్టం అవుతుంది. ఓకే, అది ఇంకా ఇబ్బంది. అప్పుడు ఇంకా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కి వెళ్ళాలి, చాలా కాస్ట్లీ అన్నమాట. ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అనేవి చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి. మళ్ళీ మెయింటెనెన్స్ కూడా అట్లాగే చేసుకోవాలి. ఇప్పుడు అదే ఇప్పుడు ఒక పన్ను పోయినప్పుడే పెట్టించుకుంటే గనక ఇప్పుడు ఇదంతా అయ్యేదైతే కాదు. ఇది కూడా తొందరగా అవుతుంది, ఒక 7 to 8 years ఆఫ్ స్పాన్ లో మళ్ళీ మిగతా పళ్ళన్నీ కదలడం ఊగడం ఇదంతా అవుతుంది అనమాట. ఇంకా అప్పుడు వచ్చి మనం ఎంత బాధపడినా అక్కడ జరిగేది ఏమి ఉండదు అనమాట. మళ్ళీ అట్లా
ఆ ఒక్క పన్ను పోయినప్పుడే చక్కగా పెట్టించుకుంటే మిగతా అన్ని సేఫ్ అయితే. సేఫ్, మిగతావన్నీ సేఫ్ అవుతుంది. ఈక్వల్ గా నములుతుంటాం మనం కూడా ఈక్వల్ గా తింటుంటాం కాబట్టి జా పైన కూడా అంటే మన జాయింట్ పైన కూడా ఇష్యూస్ ఉండవు అనమాట. వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అట్లా. ఓకే మ్యామ్, ఈ జా లైన్ అని అంటూ ఉంటారు కదా, ఆ టీత్ కి ఆ జా లైన్ కి ఏమైనా రిలేషన్ ఉందా? ఉంటది కదండి, మన జా పైన అమెరికనే టీత్ కదా. అంటే యూజువల్లీ మీరు అంటుంది ఇప్పుడు ఈస్థెటికలీ వచ్చిన జా లైన్ ఏమో, అంటే చూడడానికి బాగుంటానికి జా లైన్ ఇట్లా ఉండాలి అని డిసైడ్. దట్ ఈస్ మోర్ ఇంటూ ఫిట్నెస్ థింగ్స్ అండ్ ఆల్. అంటే ఎక్కువ ఫ్యాట్ సబ్స్టిట్యూట్స్ ఇక్కడ ఉండడం వల్ల జా లైన్ కనిపించదు కదా. ఇఫ్ ఎట్ ఆల్ పర్సన్ ఇస్ ఫిట్ అండ్ అప్పుడు ఫ్యాట్ డిపాజిట్స్ ఉండవు కదండి, జా లైన్ కనిపిస్తుంది. అంటే హీఈస్ మోర్ హ్యాండ్సమ్ అట్లా అనే ప్రిడిక్షన్ తో ఉంటున్నాయి అనమాట. ఈ మధ్య వింటున్నాం మేము కూడా. అంటే ఇప్పుడు స్మైల్ డిజైన్ చేసుకున్నట్లు జా లైన్ డిజైన్ చేయడం లాంటివి కూడా ఉంటాయి. ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటారు. దట్ ఈస్ ఆల్సో ట్రూలీ OMFS పార్ట్. మాక్సిలోఫేషియల్ సర్జన్స్ డీల్ చేస్తాము. చాలా చాలా బాగుంటది. అంటే కొంతమందికి ఎముకలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి, ఎముకని జరుపుకునే ప్రొసీజర్స్ ఇందులో జరుగుతాయి అనమాట. జా లైన్ ప్రొసీజర్స్ అంటే అవే అంటారు. జనరల్ గా ఎవరికైనా ఏ పంటి నొప్పి వచ్చినా, ఏ పుచ్చు పన్ను ఉన్నా, అంటే ఎలాంటి ప్రాబ్లమ్ తో ఒక మెడికల్ షాప్ కి వెళ్ళినా వాళ్ళు కెట్రాల్ DT అనే ఒక టాబ్లెట్ ని సజెస్ట్ చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం అయినా ఒకటే సొల్యూషన్ అన్నట్టు వాళ్ళు అదే టాబ్లెట్ ఇస్తున్నారు. ఆ టాబ్లెట్ అన్నిటికీ పనిచేస్తుందా? అది ఇట్స్ అ పెయిన్ కిల్లర్ యాక్చువల్లీ. ఇప్పుడు మనకి ఎట్లాంటి ఫీవర్ వచ్చినా డోలో 650 తో తగ్గుతుంది. అది మలేరియా గానీ, డెంగీ గానీ, ఏదైనా టైఫాయిడ్ గానీ ఎట్లా డోలో 650 తో తగ్గుతుందో అది యాంటీపైరెటిక్. ఇది వచ్చేసి అనాల్జెసిక్ అంటాం, అంటే నొప్పి తగ్గించే మాత్ర. కెట్రాల్ DT, కెట్రాల్ కానీ కెట్రోలాక్ అన్నా కూడా అది మెడికల్ టర్మినాలజీ, అంటే కెమికల్ ఫార్ములేషన్ ఉంటది అనమాట. అది వచ్చేసి ఒక అనాల్జెసిక్. దానికి పెయిన్, ఏ పెయిన్ ఉన్నా తగ్గుతుంది. మోకాల్లో కాలు నొప్పి అయినా కెట్రాల్ తగ్గుతుంది, ఏ దానికైనా తగ్గుతుంది. ద థింగ్ ఇస్ ఇప్పుడు పెయిన్ తగ్గడం విషయం కాదు. పన్ను నొప్పి వస్తుంది, ఎన్నిసార్లు వచ్చింది, దేని నుంచి వస్తుంది తెలుసుకోగలగాలి. ఇప్పుడు నొప్పి టాబ్లెట్ వేసుకోగా నొప్పి తగ్గిపోయింది, ప్రాబ్లం అయితే తగ్గదు కదండి. అంటే ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం కోసమే ఆన్ కౌంటర్ దొరికిపోతాయి, తీసుకుంటున్నారు అనమాట. ఓకే, చాలా మంది ఈ జండు బామ్ లాంటివి పన్ను నొప్పి వచ్చిన దగ్గర పెట్టడం, లేకపోతే ఏదో జిందా తిలిస్మా అలాంటివి పెట్టడం, అలాంటివి చేస్తూ ఉంటారు కదా. అలా చేయొచ్చా పన్ను నొప్పి వచ్చినప్పుడు? చాలా చేసి వస్తారండి. కొంచెం హాట్ వాటర్ తోని బాయిల్ చేసి వేడి బట్ట పెట్టినాం అనేసి వస్తారు. జండు బామ్ పెడతారు, జిందా తిలిస్మా పెట్టి వస్తారు. క్లవ్ ఉంటది కదా, లవంగా పెట్టుకొని వస్తారు. వీటన్నిటి వల్ల అప్పటికప్పుడు ఇందాక కెట్రాల్ DT అప్పటికప్పుడు ఎట్లా పనిచేసి నొప్పి తగ్గిందో ఇప్పుడు ఇవి కూడా అనమాట. కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటాయి. ఆ బర్న్ వల్ల మనకి నొప్పి తగ్గదు అనమాట, నొప్పి ఏర్పడదు. ఇప్పుడు అది ఆ మంట వల్ల మనకు నొప్పి తక్కువ మోతాదులో కనిపిస్తుంది అనమాట. అంటే తెలియదు అంతే, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొంచెం హెడేక్ ఏదైనా ఉంటది, కాసేపు మసాజ్ జెడ్ బామ్ మసాజ్ చేసుకుంటే కొంచెం ఆ మసాజ్, ఆ ఫ్రిక్షన్ కి, ఆ మోషన్ కి కొంచెం మనకి ఎంత బెటర్మెంట్ అనిపిస్తుందో అట్లా తప్ప లోపల ఏం జరుగుతుంది ఏంటి విషయం అనేది అసెస్ చేసుకోగలగాలి అనమాట. అది మనం అన్లెస్ అండ్ అంటల్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే గానీ అది సూపర్వైజ్ అవ్వదు. ఓకే, సో అలాంటి పనులు, అట్లాంటి చిట్కాలు చేయకుండా ఉండడమే మంచిది. చేయకుండా ఉండడమే మంచిది. కొంతమంది ఏం చేస్తారు, పాపం పన్ను తీసుకుంటారు. పన్ను ఇప్పుడు ఏదో ఇంకా మనం అనుకున్నట్టుగా చాలా వర్స్ట్ అయినాకనే వస్తారు, పన్ను తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది, పన్ను తీసేస్తారు. తీసేసాక కొంచెం నొప్పి ఉందని చెప్పి ఆ పన్ను తీసిన భాగంలో పెట్టుకొని వస్తారు. జండు బాంబు పెట్టడం అంటే ముందే ఇన్స్ట్రక్షన్స్ లోనే చెప్తాము, జండు బాంబు క్రిస్మస్ లాంటివి పెట్టకూడదు, అక్కడ హాట్ వాటర్ పెట్టి వాష్ చేయకూడదు, ఇట్లాంటివి ఏమి చేయకూడదు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. కానీ ఎవరో చెప్తారు, ఇంకా ఎవరో నమ్మదగిన వాళ్ళు చెప్తారు, వాళ్ళ మాటలకు విని అట్లా పెట్టుకుని అది ఏం చేస్తుంది అంటే స్పేసెస్ లోకి వెళ్తుంది. అంటే ఇంటర్సెల్యులర్ ప్రెషర్ బిల్డప్ అవుతుంది. బిల్డప్ అయి స్వెల్లింగ్స్ అంటే పెద్ద పెద్ద వాపుతోనే వస్తారు. ఇంకొంచెం అట్లాంటి పనులు దయచేసి చేయకుండా కొంచెం చెప్పింది విని అర్థం చేసుకొని మేము బాగా కోసమే చెప్తున్నారు డాక్టర్ గారు అని భావించి అట్లాగే ఫాలో అవ్వాలి. ఓకే, ఈ లవంగాలకి పళ్ళకి సంబంధం ఏంటి? అంటే లవంగం ఒకటి రోజు ఒకటి తింటే జీవితాంతం మీ పళ్ళు అలానే రాళ్ళలా ఉంటాయి అని మనం చూస్తూ ఉంటాం కదా, అది నిజమేనా? యూట్యూబ్ షార్ట్స్ లో దెన్ మాకు డెంటిస్ట్లకి మా కాలేజ్ డేస్ లోనే లవంగ చెట్లు ఎట్లా పెంచాలి, లవంగ ఫార్మింగ్ నేర్పించేవాళ్ళు. ఇన్ దాట్ కేస్ మళ్ళీ కమ్స్ అండర్ ఆయుర్వేదిక్ టెరిటరీ.
ఓకేనా. ఇప్పుడు మనము ఏం చేసినా కూడా మళ్ళీ కొంచెం కంపారిజన్స్ చేసుకుంటాం. అప్పుడు ఇది తినేవాళ్ళం, ఇప్పుడు తినట్లేం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నేమో. ఇదివరకు ఇట్లా జరిగేది కాదు, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇదేమో. ఆ కట్టె అదేదో మూలిక అంటారు, అదేదో అంటారు, ఏదో పౌడర్ ఈ మధ్య వింటున్నాము. అది ఒక 24 టైప్స్ ఆఫ్ రూట్స్ అంట, హర్బ్స్ రూట్స్ తో చేసిన పౌడర్, దాంతో బ్రష్ చేయండి అని అంటున్నారు. ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ రిస్కీ ఇష్యూసే. కొంచెం అవాయిడ్ చేయాలి, ఒమిట్ చేయాలి, బిలీవ్ చేయకూడదు. అట్లా అనమాట. క్లవ్ వచ్చేసి, క్లవ్ ఇస్ గుడ్ టు యువర్ హెల్త్. ఎప్పుడైనా అంటే మనం లవంగా అవి మనం కొంచెం మన ఏమైనా అకేషనల్ రెసిపీస్ లో కూడా ఫుడ్ లో కూడా తీసుకుంటాము. స్పైసెస్ లో వన్ ఆఫ్ ది పార్ట్ అది, అంటే వన్ ఆఫ్ ది టైప్ క్లవ్ అనేది. అది హానికరం ఏం కాదు, కాకపోతే అది తీసుకోవడం వల్ల పన్ను నొప్పి రాదు, పళ్ళు గట్టిగా అవుతాయి అనేది అసంభవం. మ్యామ్, బ్రష్ చేసేటప్పుడు పేస్ట్ కి బదులుగా వేపాకు పొడి, మెంతి పొడి ఇలాంటి వాటితో బ్రష్ చేస్తే మనకి ఆరోగ్యంగా ఉంటాయి పళ్ళు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ పేస్ట్ వల్ల ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటూ ఉంటారు. అది నిజమేనా? కాదండి, ఆబ్వియస్లీ 0% నిజం అందులో. అవునా? ఎప్పుడైనా టూత్ పేస్ట్ వచ్చి టూత్ కి వాడేది, అంటే ఏదైతే క్లీనింగ్ ఏజెంట్ ఏదైతే ఉంటుందో మనం పళ్ళ కోసం వాడేది, ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి పేస్ట్ ఫామ్ ఓన్లీ. పౌడర్ ఫామ్ వల్ల రాపిడ్ ఎక్కువ అవుతుంది, అంటే ఎక్కువ ఫ్రిక్షన్, అంటే దానికి పౌడర్ అబ్రెసివ్ ఎక్కువ ఉంటది అనమాట. అందులో పౌడర్ ఎట్లుంటదండి, ఈవెన్ అప్పట్లో యూస్ చేసిన కోల్గేట్ పౌడర్ చూసినా కూడా దాంట్లో రాపిడి గుణాలు ఉంటాయి. ఆ రాపిడి గుణం వల్లనే పళ్ళు అరుగుతాయి, మళ్ళీ దానికి ఇంకా మళ్ళీ బ్రష్ రాపిడి అట్లా అనమాట. ఆల్వేస్ యూజ్ ఓన్లీ టూత్ పేస్ట్, ఎనీ టైప్ ఆఫ్ టూత్ పేస్ట్, కొంచెమే అనమాట. టూత్ పేస్ట్ కూడా ఆ మెంతి పిండి పెట్టుకున్నా, వేప పౌడర్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా పనులు అనేవి ఎక్కువ అరుగుతాయి. దీస్ ఆల్ కేమ్ యాజ్ అ రిఫార్మ్స్, అంటే మనం ఇవన్నీ మారుతా వచ్చినాయి. ఓకేనా, ఇదివరకు వాడేవాళ్ళము, ఇప్పుడు అదే వాడదామంటే కుదరని పని. ఓకేనా, ఇప్పుడు మనం వీటిని వెళ్తున్నాము, ఆ పౌడర్స్ అన్ని క్యారీ చేయడం లైక్ ఇజంట్ ఇట్. ఇప్పుడు ఇదివరకు ఇంత ఇన్ఫర్మేటివ్ గా ఉండేది కాదు, ఇంత టెక్నాలజీ ఉండేది కాదు. దోస్ డేస్ అప్పుడు తగ్గట్టు అప్పుడు బిహేవ్ చేసాము. ఇప్పుడు యాజ్ పర్ ది ట్రెండ్స్ ఇప్పుడు చేయాల్సిందే. అంతేగాని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఇంకా అవే వాడతాము అంటే ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ రీసెర్చెస్ అయ్యి వాటి వల్ల ఇబ్బందులు లేవన్నాకనే కదండి మనకు ఒక స్టాండర్డైజ్డ్ డ్రగ్ వచ్చినా కూడా, ఏదైనా కొత్త ఇన్వెన్షన్ వచ్చినా కూడా ఆఫ్టర్ మెనీ డిస్కవరీస్, అంటే చాలా మనం అన్ని టెస్ట్లు అయ్యాకనే వస్తాయి కదా. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు కన్సిడరేషన్ అనమాట. ఇది ఇంకా అప్పట్లాగా వాడదామంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని వల్ల ఏమి ఇది ఉండదు. మ్యామ్, చిన్నపిల్లలు చాక్లెట్లు ఎక్కువగా తినడము, స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల పళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ ఏజ్ లో వాళ్ళు చెప్పినా విని అర్థం చేసుకునే శక్తి ఉండదు. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులే వాళ్ళకి ఏదో ఒక విధంగా చెప్పాలి కదా. సో దీని మీద మీరు పేరెంట్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది కొంచెం టఫ్ ఉంటదండి పేరెంట్స్ కి. అంటే పాపం పిల్లలకి తినాలి అనేది ఒకటి, వాళ్ళ అర్జీ అయితే తీర్చట్లేము, అరే పిల్లలు తినకుంటే ఎట్లా అనేది ఉంటదన్నమాట. ఏమి పెద్ద వరి అవ్వాల్సింది లేదు. కొంచెం జంక్ అవాయిడ్ చేయండి, స్టిక్కీ ఫుడ్ ఇవ్వకండి. ఓకేనా, స్టిక్కీ ఫుడ్ కానిది ఏదైనా ఇవ్వండి పిల్లలకి. స్టిక్ అయ్యే ఫుడ్ ఉందనుకోండి, ఇన్ కేసు వాళ్ళు ఇంకా మారం చేస్తున్నారు, చాక్లెట్స్ కావాలి, కేక్స్ కావాలి అంటున్నారు అనుకోండి, లెట్ దెమ్ టెల్ దెమ్ టు బ్రష్ ఇట్. ఓకే, తిన్నాక మళ్ళీ బ్రష్ చేసుకునేటట్టు ఉంటే గనక హ్యావ్ ఇట్ అని చెప్పండి. దిస్ విల్ డెఫినెట్లీ ట్రైన్ వాళ్ళ మైండ్ ని మారుస్తుంది. అంటే ఏంటి, టూత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నోట్లో ఉండొద్దు అంటే ఫుడ్ ఉండకూడదు అనేది మనం ఐడియాలజీ చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తున్నట్టు ఉంటది. పేషెన్స్ కొంచెం పేరెంట్స్ కి కొంచెం పేషెన్స్ ఉండాలండి ఈ విషయంలో. పిల్లలతోని ఉన్నప్పుడు దే షుడ్ బి మోర్ పేషెంట్ ఇనఫ్. ఓకే, ఫైనల్ గా ఈ గుట్కా, తంబాకు, పాన్, పరాకులు ఇవన్నీ నవలే వాళ్ళ కోసం మీ సజెషన్ ఏంటి? తినకూడదు, అవి చాలా డేంజరస్ టు ది టిష్యూస్, హెల్త్. మన పళ్ళు, దవడలు, చిగుర్లు, నోరే కాకుండా ఓరల్ క్యాన్సర్సే కాకుండా, క్యాన్సర్ ఇస్ ద థింగ్ విచ్ ఇస్ ఎలిమినేటింగ్. మన వరల్డ్ లో లీడింగ్ లో ఉన్నాము క్యాన్సర్ డిసీజ్ తో. అయితే ఇవి ఇంకా ఎక్కువ మన దాన్ని ఇంకా ఇనిషియేట్ చేస్తాయి అనమాట. అంటే చిన్న మన బాడీలో సెల్ అన్నట్టే, అదే రెప్లికేషన్ ఎట్లా అవుతుందో ఇప్పుడు క్యాన్సర్ కేసు అట్లనే రెప్లికేట్ అవుతున్నాయి. అవి తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఎనీవన్ ఈజ్ ఇంపార్టెంట్ టు దేర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం వాళ్ళు ఇంపార్టెంటే ఉంటారు. అది తినడం వల్ల పెద్దగా ఉపయోగపడేది ఏం లేదు. అటు డబ్బు ఖర్చు, ఇటు ఆరోగ్యం పాడవడం తప్ప పెద్ద ఉపయోగం ఏముండదు. దే షుడ్ నాట్, నో వన్ షుడ్ గెట్ ఎంటర్టైన్ ఇన్ టు దిస్. ఇప్పుడు ఈ తినడము, తంబాకు గానీ, ఈవెన్ స్మోకింగ్ ఆల్సో కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అట్లా చూసుకొని ప్లాన్ చేసుకోవడం కూడా ఏముండదు. లిటరలీ దే హ్యావ్ టు ఒమిట్.
ఒమిట్ చేయాలి. అంటే కొంతమంది అంటారు అంటే ఇప్పుడు తినని వాళ్ళకి రావట్లేవా క్యాన్సర్స్ అని, ఇంకా అది వేరే case. దేర్ ఈస్ నో ఎండ్ ఫర్ దోస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంతేనా? ఇప్పుడు ఇదివరకు మేము అప్పుడు పౌడర్లతో బ్రష్ చేసాం, ఇప్పుడు బ్రష్ చేయట్లేదా అంటే, ఇదివరకు పౌడర్స్ అంటే యూజువలీ మనం ఫేస్ కి యూజ్ చేయడానికి పౌడర్సే వాడేవాళ్ళం, ఇప్పుడు ఫౌండేషన్స్ వాడుతున్నాము. ఇప్పుడు నేను అప్పట్లాగానే ఇంకా అదే సున్నం పౌడర్ వేసుకొని వెళ్తా అంటే హౌ డు పీపుల్ సీ, అంటే మనల్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఏదైనా ఇన్వెన్షన్ పాత దాన్ని బెటర్మెంటే ఇవ్వాలి మనం. ఓకేనా? ఇప్పుడు పాతదే బాగుంది అట్లనే వెళ్తా అంటే విల్ బి వన్ ఇన్ ద సొసైటీ నౌ. అట్లా అన్నమాట. అది అయిపోయాకనే ఈ దశకు వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా బెస్ట్ దశకే వెళ్ళాలి. మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగాలి, అందరు హ్యాపీగా ఉండాలి. అంటే హ్యాపీగా ఎప్పుడు ఉంటాం, హెల్త్ బాగుంటేనే ఉంటాం. కాబట్టి డెఫినెట్లీ కొంచెం అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము అప్పుడప్పుడు. ఓరల్ క్యాన్సర్స్ పైన ఇవి కూడా అటెండ్ అవ్వాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్న ఫ్యామిలీలో ఉన్నా కూడా స్మోకింగ్ కానీ, తంబాకు చూయింగ్ కానీ, ఇట్లాంటివి ఏమన్నా హ్యాబిట్స్ ఉంటాయి. కొంతమందికి బీటిల్ నట్టు ఉంటది, అంటే వక్క పదార్థం ఉంటది కదా, అది తిన్న వాళ్ళకి కూడా బీటిల్ క్విడ్ అంటాము. అది కూడా డేంజరస్ ఉంటది, లాంగ్ టర్మ్ ఫైబ్రోసిస్ వస్తుంది అనమాట టిష్యూస్ లలో. అట్లాంటిది కాకుండా కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. అట్లా ఇట్లాంటివి ఉన్నా కూడా ఒక్కరిని మీరు మీ తరఫు నుంచి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసి సెజేట్ చేయించగలిగినా కూడా యూ హావ్ డిడ్ అ లాట్ టు దేర్ ఫ్యామిలీ, సొసైటీకి డెఫినెట్లీ. కాకపోతే ఆ ఫ్యామిలీ నుంచి అయితే ఒకరిని సేవ్ చేసినట్టే అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది డే మన అందరి రెస్పాన్సిబిలిటీ టు క్విట్ దోస్. Okay. Yeah. Thank you for your great information. Thank you so much. You're welcome, Lakshmi. సో చూసారు కదా వ్యూవర్స్, మేడం మనకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇంటి చిట్కాలని అవని ఇవన్నీ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ని కన్సల్ట్ చేయడం వల్ల మీ సమస్య అనేది పెద్దది అవ్వకుండా అక్కడికే క్లియర్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ గుట్కా తినడం, మీ పాన్ పరాకులు ఇవన్నీ తినకుండా ఉంటే మీ హెల్త్కే చాలా మంచిది. అదేవిధంగా మీ పక్కనే ఇలా గుట్కాలు అవి తినే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.